ఉస్మానియా యూనివర్సిటీ వార్షిక బడ్జెట్ను 796.45 కోట్లతో కామర్స్ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ అప్పారావు ప్రవేశపెట్టారు. ఓయూ సెనెట్ హాల్లో జరిగిన సమావేశంలో వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు అధ్యాపకుల సమక్షంలో 44.68 కోట్ల లోటు బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. బడ్జెట్ నుంచి అధ్యాపకులు, బోధనేతర ఉద్యోగుల వేతనాలకు 451 కోట్లు, 295 కోట్లు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించనున్నారు. 71.70 crores with the additional receipts of rupees 599.93 crores during the year. The total income available was 671.63 crores, against which an expenditure of rupees 650.03 crores was incurred. The year 2022-23 closed with a balance of rupees 56. The receipts during the year were estimated at rupees 685.79 crores. As per the revised estimates, a total amount of 627.91 crores has been received. The details are shown in table. Please see on the screen. The block grant received from the government of Telangana was 457.10 crores. Then the income generated from internal sources comes to 52.24 crores. Then exam fee fund account to 95. From distant education account 5 crores. Like the details are shown in the table. The total income generated during the year was 627.91 crores. The total amount expected to be available for the year 2023-24 would be 684.51 crores, including opening balance of 56.60 crores. Almost more than 34 seminars, conferences also organized on relevant themes and topics, which is also we appreciate and congratulate to all the departments for organizing national and international conferences. Again, I'm placed on record that the Usman City, probably the first university which have launched the Civil Service Academy with the complete system and structure, and have been offering free coaching classes for English, arithmetic and mental ability for the benefit of the students appearing for the competitive examination. Almost more than 2,000 students have registered for the classes. In fact, I place on record that the thank the Principal Secretary Guru Venkateshan Garu for the BC welfare also given 5 lakhs rupees in collaboration with the ఈ నెల 30న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేయనున్నట్లు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులకు రైతు బంధు వెంటనే విడుదల చేయాలన్నారు. రుణమాఫీ ప్రకటించి రైతు బీమా రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండదండలు అందించాలనే ఉద్దేశంతో 36 గంటల నిరసన దీక్ష పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి 30వ తారీఖులో చేపట్టబోతా ఉన్నాం. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఎక్కడైతే ఇప్పటికే ఎండిపోయినటువంటి పొలాలు ఉన్నాయో 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎవరికైతే రైతు బంధు రాలేదో తక్షణమే రైతు బంధు చెల్లించాలని కోతలు అవుతూ ఉన్నాయి. మీరేదైతే అనౌన్స్ చేసినటువంటి 500 బోనస్ క్వింటాల్కి ఇస్తారన్నారో అది తక్షణమే రిలీజ్ చేయాలని మరి పెద్దలు కేసీఆర్ గారి మార్గదర్శనంలో, నాయకత్వంలో తెలంగాణలో 10 సంవత్సరాల పాటు జరిగిన అభివృద్ధి ఒకవైపు, మరో 10 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు, మరోవైపు 100 రోజుల లోపలనే జరిగిన మాటల గారడి ఇంకొక వైపు. ఇలా 10 సంవత్సరాల నిజం వైపు తెలంగాణ ప్రజలు ఉంటారా, లేకపోతే 100 రోజుల అబద్ధం వైపు తెలంగాణ ప్రజలు ఉంటారా అనేది ఇలా తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. నిజం వైపు మనం ఓట్లేస్తామా, అబద్ధం వైపు ఓట్లేస్తామా? గ్యారంటీలు గారడీలు ఒకవైపు, ఇంకొక వైపు ఏమో గొప్ప గొప్ప పథకాలు. మరి అటువైపు వేస్తారా, ఇటువైపు వేస్తారా అనేది మరొకసారి తెలంగాణ ప్రజలు చూసుకోవాలి. అదేవిధంగా మరి భారతదేశం ఇలా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నది. సుమన్ గారు వారి ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పింది. నిజానికి ఈరోజు రాజ్యాంగాన్ని ప్రమాదంలో నెట్టింది బీజేపీ ప్రభుత్వం. మరి వాళ్ళు ఈసారి గెలిస్తే
రాజ్యాంగం రద్దవుతుంది. ఇవాళని తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి పాదాభివందనం చేస్తూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి కేంద్రంలో బీజేపీని కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కానీ ఓడగొట్టండి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక్కటంటే ఒక్క పని చేయకుండా ఎంతసేపు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, ఢిల్లీ పెద్దలకు వేల కోట్ల రూపాయల ఎన్నికల ఖర్చుల కింద ఇచ్చుడు తప్ప తెలంగాణ ప్రజల మంచి, తెలంగాణ ప్రజల బాగోగులు చూసే ప్రయత్నం ఏమీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు పడద్దు, ఓటు వేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్లో, ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం అసలు ఇట్లెక్కన ఉంటుందా? వేల కోట్ల సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాషం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. డాబా గార్డెన్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ విశాఖ దక్షిణ టికెట్ హిజ్రా నాయకుడు సురాడ ఎల్లాజికి ప్రకటించామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ కూడా ఇజ్రాలకు టికెట్ ఇచ్చే ఆలోచన రాలేదని విమర్శించారు. మేము మా ప్రణాళికతోటి ఈ రోజు 92లో స్టార్ట్ చేసినప్పటికీ కూడా చూడమ్మా